ఆ జిల్లాలో ఇప్పటికే వైసీపీ వీరభక్త తహసీల్దార్ల రాజ్యమే నడుస్తోంది. అప్పట్లో వందల ఎకరాల ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఫ్యాన్ పార్టీ నేతలకు ధారాదత్తం చేసిన వారే ఇప్పుడు కీలక స్థానాల్లో ఉన్నారు. దీంతో వైసీపీ నేతల మాటే వింటున్నారని కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తహసీల్దార్ల బదిలీల్లో జిల్లా అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అప్పట్లో తప్పులు చేసిన వారినే ఇప్పటికీ కీలక మండలాల్లో కొనసాగించడానికి కారణమేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల తీరు మారటం లేదు. ఇంకా వైసీపీ పాలనలోనే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇలాంటి పరిస్థితి కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ఇప్పటికీ ఫ్యాన్ పార్టీ వీరభక్త తహసీల్దార్ల రాజ్యమే నడుస్తోంది. కీలక మండలాల్లో ఇప్పటికీ వారి హవానే కొనసాగుతోంది. రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారంలోనూ వైసీపీ సానుభూతి పరులకే పనులు జరుగుతున్నాయంటూ కూటమి శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుకూలంగా పనిచేసిన తహసీల్దార్లు ప్రస్తుతం కూడా కీలక మండలాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకుల పేర్లతో పట్టాలిచ్చి ధారాదత్తం చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. భూసేకరణ సమయంలో తప్పుడు విధానాలతో ఎక్కువ పరిహారం అందించారన్న ఆరోపణలు వచ్చాయి. అర్హత లేకున్నా భూములను ఫ్రీహోల్డ్లో పెట్టారన్న విమర్శలు లేకపోలేదు. అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ప్రాపకం కోసం కొందరు తహసీల్దార్లు సామాన్యులను బలిపశువులను చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సామాన్యులు భూములను బలవంతంగా లాక్కుంటే వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేసి తమ స్వామి భక్తిని చాటుకున్నారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పొంగునూరులో జరిగిన భూ దోపిడీకి అంతూ పొంతూ లేదు. అప్పట్లో తప్పులు చేసిన వారే ఇప్పుడు కీలక స్థానాల్లో కొనసాగుతున్నారు. తహసీల్దార్ల కొరత ఉంటేనే డిప్యూటీలకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కానీ వైసీపీ పాలనలో అర్హత ఉన్న తహసీల్దార్లకు అవకాశం ఇవ్వకుండా తమకు అనుకూలమైన డిప్యూటీలకు ఫుల్ అడిషనల్ ఛార్జితో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించి దోపిడీని కొనసాగించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఏళ్ల తరబడి అదే పోస్టుల్లో కొనసాగారు. వైసీపీ వీరభక్త తహసీల్దార్లతో సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలో చక్రం తిప్పారు. ప్రభుత్వం భూములకు పట్టాలిచ్చి తమ పార్టీ అనుచర రైతులకు పరిహారం అందేలా చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరికొన్ని ప్రాజెక్టుల కోసం టీడీపీ సానుభూతి పరులైన రైతుల ల్యాండ్స్ ను బలవంతంగా లాక్కున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వందలాది ఎకరాల డీకేటీ భూముల లబ్ధిదారుల పేర్లను మార్చినట్లు పలువురు తహసీల్దార్లపై కంప్లైంట్స్ ఉన్నాయి. పెద్దిరెడ్డి ఏది చెబితే అది చేసేవారు. పొంగునూరు పెద్దాయన ఆదేశించడమే తరువాయి జీ హుసూర్ అంటూ టీడీపీ ప్రముఖుల విగ్రహాలను తొలగించి జెండా దిమ్మలను కూలగొట్టేవారు. అప్పట్లో పొంగునూరు నియోజకవర్గంలో పనిచేసిన తహసీల్దార్లు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో విధులు నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పొంగునూరు మండలం రాగానపల్లిలో 982 ఎకరాల భూమి ఆక్రమించుకున్న విషయం బయటపడింది. ఈ వ్యవహారంపై ఫైలు నడిపిన అధికారి ఇప్పుడు కుప్పంలో పనిచేస్తున్నారు. పొంగునూరు నియోజకవర్గ పరిధిలోని చౌడేపల్లి, సోమల, పులిచెర్ల, సదుం, పొంగనూరు ఈ మండలాల్లో అప్పట్లో అర్హత కలిగి ఉన్న ఎంఆర్ఓలను కాదని డిప్యూటీలను ఇన్ఛార్జీలుగా నియమించుకుని వైసీపీ నేతలు తమ పనులు చేయించుకున్నారు. ఫ్రీహోల్డ్ భూముల వ్యవహారంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం ఘటన సంచలనం సృష్టించింది. అప్పట్లో తప్పులు చేసిన అధికారులు ఇప్పుడు కీలక మండలాల్లో పనిచేయటం విమర్శలకు తావిస్తోంది. తహసీల్దార్ల బదిలీలు, పోస్టింగ్స్ లో జిల్లా అధికారులు నిబంధనలను పాటించలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ మొత్తం వ్యవహారంపై కూటమి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికి మారుతుందో చూడాలి.